Good afternoon. Welcome to the T-Shot. I am Professor D. Channappa, Dean Faculty of Commerce from Usmania University. ఈ రోజు నేను అతి ముఖ్యంగా కామర్స్ ఎడ్యుకేషన్ని ప్రొఫెషనలైజేషన్ ఎందుకు చేయాలి అనేటటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ ప్రొఫెషనలైజేషన్ ఎందుకు చేయాలి, కామర్స్కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, కామర్స్ చేసినటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏమిటివి, తర్వాత కామర్స్ని ప్రొఫెషనలైజేషన్ కోర్సు చేయాలంటే ఒక విద్యార్థులుగా, ఒక విశ్వవిద్యాలయాలుగా, ఉన్నత విద్యా కౌన్సిల్గా, ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, చివరిగా విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్తు ఉంది ఈ కామర్స్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు, దానిపైన మాట్లాడడం జరుగుతుంది. అతి ముఖ్యంగా మొదటిది కామర్సే ఎందుకు అంటే, ఈరోజు చూసుకున్నట్లయితే భారతదేశంలోనే కాక ప్రపంచ దేశంలోనే ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో 60% వచ్చేటటువంటి ఆదాయము సర్వీస్ రంగం నుంచే రావడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే కూడా మోర్ దెన్ 50% జీడిపి ఈజ్ కమింగ్ ఫ్రమ్ టు ది సర్వీస్ సెక్టర్. ఈ సర్వీస్ సెక్టర్ అంటేనే కామర్స్, సర్వీస్ సెక్టర్ అంటేనే ట్రేడ్ అండ్ బిజినెసెస్. మళ్ళీ అదేవిధంగా మనకు ఎప్పుడైతే బిజినెస్ అని అనడం జరుగుతుందో ఇందులో అకౌంటింగ్ ఉండడం జరుగుతుంది, ఫైనాన్స్ ఉండడం జరుగుతుంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఉండడం జరుగుతుంది, అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్ ఉండడం జరుగుతుంది, మార్కెటింగ్ ఉండడం జరుగుతుంది, హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా కామర్స్ కరికులంలోనే ఉండడం జరుగుతుంది. కనుక ఈ కామర్స్ని ఎప్పుడైతే విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టర్ లోపల ఉద్యోగ అవకాశాలు పొందడానికి వీలవుతుంది. అతి ముఖ్యంగా ఈరోజు చూస్తున్నట్లయితే ఈ బిజినెస్ అనేటటువంటిది మనకు ఇంటర్నేషనల్ బిజినెస్గా మారింది. అది ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే మనకు ప్రపంచ దేశాలతో పోటీపడి ప్రపంచ దేశాలతో వాణిజ్యాలు పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ విధంగా ట్యాక్స్ రంగంలో కానీ ఈ రంగంలో చూసినప్పటికీ కూడా ఈ కామర్స్ అనేటటువంటి అతి ప్రాముఖ్యత సంతరించుకోవడం జరుగుతుంది. కనుక ఈ కామర్స్ అనేటటువంటి కోర్సుని అభివృద్ధి చేస్తే, అంటే కరికులంలో మార్పులు కానీ తర్వాత ఉండేటటువంటి వ్యవస్థలో మార్పులు కానీ తీసుకొచ్చినట్లయితే ఇటు అది ప్రొఫెషనలిజం అవడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా విద్యార్థులకు కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం ఒకవేళ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగానే కామర్స్ అనేటటువంటిది ఇట్ హ్యాస్ బికమ్ యాజ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నాం. ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నప్పుడు మనము అందులోనే ప్రాముఖ్యతని తీసుకొని రావాల్సిన అవసరాలు ఉంటున్నాయి. ఈ ప్రాముఖ్యత ఉండేటటువంటి అంశాలలో అతి ముఖ్యమైన అంశంలో అకౌంటింగ్లో విద్యార్థులు నైపుణ్యాన్ని సాధించాలి. ఆడిటింగ్లో కానీ, కాస్టింగ్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, అతి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్లో కానీ వాళ్ళు నైపుణ్యాన్ని సంపాదించుకునేటట్లుగా మనము వాళ్ళకు విద్యని అందిస్తే తప్పకుండా వాళ్ళు ప్రొఫెషనల్ అయ్యి ఉండి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఈవెన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ద మినిస్ట్రీస్ కానీ, విద్యా సంస్థలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఓన్లీ ఒక కోర్సుని చేస్తే సరిపోదు. ఆ కోర్సుతో పాటుగా ఒక యాడ్ ఆన్ కోర్సుని, ఒక నైపుణ్యం పొందేటటువంటి కోర్సును కూడా వాళ్ళు చేయాలనేటటువంటి సలహాలు సూచన ఇవ్వడం జరుగుతుంది. అది మేము కామర్స్లో ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఉదాహరణకు మీరు తీసుకున్నట్లయితే కామర్స్ ఆల్రెడీ చాలా సంస్థలతోటి మేము ఎంఓయూ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని చాలా సంస్థలతోటి మేము ఇంటర్నేషనల్ సంస్థలతోటి ఎంఓయూ తీసుకొని వాళ్ళ యొక్క సూచనల సలహాలు తీసుకొని మేము ఆ కోర్సు కరికులంలో వాటన్నిటి కూడా మేము విశదీకరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్లో సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు సిలబస్ని మా కామర్స్లో మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్లో తీసుకున్నట్లయితే ఏసీసీ అనే అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ వాట్ ఎవర్ ద సిలబస్ దే framed it that we included in our commerce syllabus. అదేవిధంగా హాక్ ఇంటర్నేషనల్స్ దే ఆర్ ది ఆన్లైన్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్స్ పర్టికులర్లీ కామర్స్. అలాంటివన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాకుండా ఇండియాలో కూడా తీసుకున్నట్లయితే మీరు చార్టెడ్ అకౌంటెంట్ వినే ఉంటారు. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ కానీ, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అని కానీ, సిఎంఏ అని కానీ, సిఏ అని ఎన్నో రకమైనటువంటి ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటటువంటి కరికులము మేధావులతో మేము సమ్మేళనం చేసుకొని ఈ కరికులాన్ని మేమంతా కూడా ఫార్ములేట్ చేసి ఈ కరికులంను కూడా మేము ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్లో అతి పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయంలో మేము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్టడం జరిగింది. కనుక ఇవి
వాళ్ళకు యాడ్ ఆన్ కోర్స్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా విదేశీ పరిజ్ఞానం అంటే యుఎస్ ట్యాక్స్ కన్సల్టెన్సీ రిటర్న్స్ ఏ విధంగా చేయాలి, తర్వాత యుఎస్ ట్యాక్స్ కాస్టింగ్ ఎలా చేయాలనేటువంటి అన్ని అంశాలను కూడా విశదీకరిస్తూ వాళ్ళకు చేయడం జరుగుతుంది. ఈ విధంగా కామర్స్ విద్యార్థులకు మేము అన్ని రకాలుగా నైపుణ్యాన్ని పొందించడం జరిగింది. ఇక మళ్ళీ మీరు చూసినట్లయితే ఈ రోజున మీరు అనవచ్చు, అసలు మీరు కామర్స్ వెరీ ట్రెడిషనల్ అయిపోయిందండి, ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ యుగం వచ్చి ఉంది అని అనవచ్చు. అది వాస్తవమే. ఆ రోజులో కూడా కామర్స్ అనేటటువంటిది మనము బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ చేయడం కానీ, బ్యాంకింగ్ స్టేట్మెంట్ చేయడం కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ చేయడం కానీ, ఒక ఎలాంటి తేడా లేకుండా సంస్థ యొక్క నిబద్ధతను పారిశ్రామికంగా కానీ అదేవిధంగా ఫైనాన్షియల్ కానీ తెలియజేయడానికి ఉపయోగపడింది. ఈ రోజున చూసుకున్నట్లయితే మారుతున్న కాలానుగుణంగా అదేవిధంగా కంప్యూటర్ ఇంటిగ్రేషన్ అవుతున్న సందర్భాలను కూడా మేము ఎంటైర్ ఉండేటటువంటి అన్ని సబ్జెక్టులను ఏ విధంగా చెప్పడం జరిగిందో అన్ని సబ్జెక్టులు కూడా మేము కంప్యూటర్తో సమ్మేళనం చేయడం జరిగింది. ఇవి ఇంటిగ్రేటెడ్ది కామర్స్ అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్. మీరు చూసినట్లయితే ఈ రోజున అకౌంటింగ్ మేము టాలీ సాఫ్ట్వేర్తో చెప్పడం జరుగుతుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నట్లయితే మేము జిఎస్టీ తర్వాత ఆన్లైన్ లోపల ఈ ఫైలింగ్స్తో చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఎస్పీఎస్ఎస్ ప్యాకేజ్తో చేయడం జరుగుతుంది. కాస్టింగ్ మెథడ్ తీసుకున్నట్లయితే మేము కాస్ట్ అనేటువంటి సాఫ్ట్వేర్తో చేయడం జరుగుతుంది. రీసెర్చ్ మెథడాలజీ R² అనేటువంటి మెథడాలజీతో చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా కామర్స్లో మళ్ళీ బేసిక్గా కంప్యూటర్ కోర్సులో కానీ ఆల్రెడీ ఇవి బేసిక్ ఫండమెంటల్స్ అయిన C కానీ C++, ఒరాకిల్ కానీ అదేవిధంగా ఈ రోజున ఉండేటటువంటి లేటెస్ట్ మోడల్ అంటే శాప్ కానీ పీకో కానీ బిజినెస్ ప్రాసెసింగ్ రీఇంజనీరింగ్ కానీ ఎంటర్ప్రెన్యూర్ రిసోర్సెస్ ప్లానింగ్ కానీ ఆపరేషన్స్ రీసెర్చ్ కానీ డేటా అనాలిసిస్ కానీ పైథాన్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము కామర్స్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మేము కామర్స్ విద్యార్థులని నైపుణ్యం పొందిస్తూ అంటే ఓన్లీ నాట్ ఇన్ ట్రెడిషనల్లీ వీఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ద కంప్యూటర్స్ ఆల్సో. కంప్యూటర్స్ వాట్ ఎవర్ ద డెవలప్డ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్, వరల్డ్ లెవెల్ సాఫ్ట్వేర్ వీఆర్ ఇంక్లూడెడ్ అండ్ వీఆర్ టీచింగ్ టు అవర్ ఓన్ కామర్స్ స్టూడెంట్స్. అది మేము ఈ విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఓకే మీరు కంప్యూటర్ని ఇంటిగ్రేటెడ్ చేశారు కానీ మరి మీ దగ్గర ఓల్డ్ సిలబసే ఉంది అంటే కాదండి. మేము టైం టు టైం ఇచ్చినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మేము టైం టు టైంను కూడా ఈ కామర్స్ కరికులంని మేము చాలా సందర్భాలలో మార్పు చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే 2000లో చేయడం జరిగింది, 2022లో జరిగింది, 2022లో కూడా మేము చేయడం జరిగింది. ద బేసిక్ కాన్సెప్ట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కామర్స్ ఇంటూ ది కంప్యూటర్స్ అండ్ ఉండేటటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కూడా మేము తీసుకోవడం రావడం జరిగింది. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే కామర్స్తో పాటుగా కాకుండా ఉండేటటువంటి సోషల్ సైన్స్ కానీ లైఫ్ సైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము సమ్మేళనం చేస్తూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కాకుండా ఈ కోర్సు లోపల అప్పుడు ఓన్లీ పేపర్ అండ్ పెన్ ఉండేటటువంటి ఇప్పుడు హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఇట్. మేము ఎప్పుడైతే కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగిందో హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ విద్యార్థులకు అతి ముఖ్యంగా అవసరం అవుతుంది కనుక హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ రావడం జరిగింది. వాళ్ళకు ఫీల్డ్ ట్రిప్లు పంపడం జరిగింది, ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వాళ్ళతో సొంతంగా రిపోర్ట్స్ను తయారు చేసి అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ విద్యార్థులను మేము ముందుకు తీసుకొని పోవడం జరిగింది. అంటే మేము కామర్స్ సిలబస్ను కూడా టైం టు టైం మేము రివైజ్ చేయడం జరిగింది. అదే మీరంగా చూసుకున్నట్లయితే పర్టికులర్గా కామర్స్ మేము ఫోకస్ చేస్తున్నదంతా కూడా ఈ మారుతున్న కాలానుగుణంగా మేము మార్పులు తీసుకుని రావడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనటువంటిది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. మీకు ఇంతకుముందు హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ చెప్పడం కాకుండా ఇప్పుడు ఇంటర్న్షిప్ అనేటటువంటిది ఈవెన్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ విశ్వవిద్యాలయాలు కానీ లేక వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా ఇంటర్న్షిప్ అనేటటువంటిది రావడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ని మేము కామర్స్ ఎడ్యుకేషన్లో మేము సమ్మేళనం చేయడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ని చేయడం సందర్భంలో ప్రత్యేకంగా తెలంగాణలో మేము టీ హబ్తో కొలాబరేట్ కావడం జరిగింది, తర్వాత CCIతో కొలాబరేట్ కావడం జరిగింది. చాలామంది ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ అయ్యుండి మేము విద్యార్థులందరినీ కూడా ఇంటర్న్షిప్కు పంపడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే టీచింగ్ చేయడం జరుగుతుందో ఆ టీచింగ్లో కూడా సమూలమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఆ మార్పులు అతి ముఖ్యమైనటువంటిది అప్లికేషన్ ఓరియంటెడ్ టీచింగ్. అంతకుముందు ఓన్లీ మేము టీచ్ చేసేది విద్యార్థులు నేర్చుకున్నారా లేదా ఓన్లీ పరీక్షలు రాసిన తర్వాతనే ఫలితాలను చూసేది. కానీ ఈ రోజులో అలా కాకుండా అప్లికేషన్ ఓరియంటెడ్ సపోజ్ ఒక కేస్ స్టడీని తీసుకుంటే ఆ కేస్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా దానివల్ల మనం నేర్చుకోవాలి, విద్యార్థులు ఏ విధంగా దాని నుంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగుపడాలి అనేటటువంటి కూడా మేము కామర్స్ కోర్సులో తీసుకొని రావడం జరిగింది. అతి ముఖ్యంగా మేము కామర్స్ ల్యాబ్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
అంతే చాలామందికి చూసినట్లయితే ఎక్కడైనా కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది, ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది, తర్వాత అదే ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంటుంది. ఈ కామర్స్ ల్యాబ్ అనేటటువంటిది ఏంటిదని చాలా సందేహం రావడం జరుగుతుంది. ఇక్కడ కామర్స్ ల్యాబ్ అంటే ఒక ల్యాబ్ అంటే ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేసి ఆ ప్రదేశంలో బ్యాంకింగ్ సిమ్యులైజేషన్ అంటే ఒక విద్యార్థి వచ్చి ఒక ₹10 డిపాజిట్ చేసుకుంటే ఆ డిపాజిట్ చేసుకున్న దాన్ని నామినల్గా వాళ్ళకు రిసీట్ ఇచ్చి ఆ ఇచ్చిన ₹10 అక్కడ ఉండేటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు కానీ ఒక ₹5 వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి మినిమం వడ్డీలని మళ్ళీ రీసైకిల్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ విద్యార్థులు ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఈ కామర్స్ ల్యాబ్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక బ్యాంకింగే కాకుండా ఇన్సూరెన్స్లో కూడా ఎన్నో రకమైనటువంటి అంశాలని విద్యార్థులకు చెప్పడం వేరు, వాళ్ళ చేతనే ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ కామర్స్ ల్యాబ్ లోపలనే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసి ఏదైనా జరిగితే విద్యార్థులకు కళాశాలలో ఏదైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి అయినటువంటి ఖర్చుని ఈ వాటి నుంచే కూడా భరించడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా ఈ రోజున అతి ముఖ్యమైనటువంటిది విద్యార్థుల్లో ఈ మనమైన సేవింగ్ అనేటటువంటి భావనని, పొదుపు అనేటటువంటి భావన తీసుకొని రావడం జరుగుతుంది. ఈ పొదుపు అనే భావనని ఇలాంటి కామర్స్ ల్యాబ్ ద్వారానే, ఎందుకంటే ప్రత్యక్షంగా తానే చూస్తే తప్ప, తానే సొంతంగా అందులో పాల్గొంటే తప్ప చేయలేడు కనుక అలాంటి వాటిని మేము డెవలప్ చేయడం జరుగుతుంది. అతి ముఖ్యంగా ఈ రోజున స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానీ విద్యార్థుల లోపల ఓన్లీ సేవింగే కాకుండా పొదుపు, ట్రేడింగ్, సేవింగ్ ఇలాంటి అంశాలను కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలని వాళ్ళు కూడా ఎన్నో రకమైనటువంటి సహాయ సహకారాలని విశ్వవిద్యాలయానికి అందించడం జరుగుతుంది. కనుక వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగానే, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగానే వాళ్ళే మాకు సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే సెబీ ఏ విధంగా అయితే స్టాక్ మార్కెట్లో ఏ విధంగా అయితే ట్రేడింగ్ జరుగుతుందో అలాంటి సాఫ్ట్వేర్ని మాకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంటి సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళే కొంత మినిమం వేరియబుల్ అమౌంట్, కొంత అమౌంట్ను కూడా మాకు ఇచ్చి ఆ అమౌంట్ను కూడా విద్యార్థులకు డీమ్యాట్ అకౌంట్ ద్వారా, జీరో డీమ్యాట్ అకౌంట్ ద్వారా వాళ్ళకు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించి ఆ విద్యార్థుల చేతనే ట్రేడింగ్ చేయించడం జరుగుతుంది. ఈ విద్యార్థులే ఒక స్టాక్ ప్రైస్ని ఏ విధంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది, ప్రైస్ ఏ విధంగా వొలటాలిటీలో మార్పు చెందడం జరుగుతుంది, మార్పు చెందడం వల్ల ఎందుకు లాభాలు వస్తాయి, ఎందుకు నష్టాలు జరుగుతుంది, దీనిపైన అంతర్జాతీయమైనటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అన్ని అంశాలను కూడా విద్యార్థి ప్రత్యక్షంగానే చూసి నేర్చుకోవడం వల్ల ఆయన కూడా పొదుపు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి అవకాశాలు అన్నిటి కూడా ఆయనకు పొందేటటువంటి అవకాశం ఉంది. అంటే దీన్నే మేము ఏమంటే స్ట్రీమింగ్ ఆఫ్ ది స్ట్రీమ్లెస్, కంటిన్యూస్గా విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ పంపుతూ, అదేవిధంగా కామర్స్ ల్యాబ్లో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ చేస్తూ వాళ్ళనే భాగస్వాములుగా చేస్తూ ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల కామర్స్ విద్యార్థులలో నైపుణ్యమే కాకుండా నిజ జీవితంలో వాళ్ళు ఏ విధంగా నిలదొక్కుకోవాలి, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ హౌ దే కెన్ సస్టైన్ అనేటువంటి అంశంతో కూడా ఈ కామర్స్ కరికులాన్ని కూడా మేము చేయడం జరిగింది. ఈ విధంగా కామర్స్ కరికులం అనేటువంటి ఒక లైవ్ ప్రోగ్రామ్గానే పోవడం జరుగుతుంది. లైవ్ ప్రోగ్రాంలోనే పోవడం జరుగుతుంది కనుక ఎన్నో రకమైనటువంటి మార్పులు మేము తీసుకొని రావడం జరిగింది. ఇక పోతే ప్రతి ఒక్కరూ అడిగేటటువంటి అంశము, కామర్సు విద్యని కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే బీకామ్ కంప్యూటర్ కానీ చేసుకున్న తర్వాత వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయా అంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్యోగ అవకాశాలు అంటున్నా ఒకే రంగంలో కాదు, ఒక 4-5 రంగాలలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉండడం జరుగుతుంది. మొదటిది తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ రోజుల్లో కూడా విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ సెక్టర్ లోపలనే జాబులు కావాలని కోరుకుంటున్నారు. కనుక ఎవరైతే విద్యార్థులు అకౌంటింగ్లో కానీ ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటే ఈ అకౌంటెంట్ జాబ్స్ అనేటటువంటి మనకి ఎలక్ట్రిసిటీ బోర్డులో కానీ, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కానీ, పర్టికులర్లీ జిహెచ్ఎంసీలో కానీ, పర్టికులర్లీ హౌసింగ్ మనకు బోర్డులో కానీ, పర్టికులర్గా మనకు చూసుకున్నట్లయితే వాటర్ హౌసింగ్ బోర్డులో కానీ ఎక్కడ చూసుకున్నట్లయితే ఈ అకౌంటింగ్ జాబులు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ 0 ఉన్నా కూడా ట్యాక్స్ ఫైలింగ్ అనేది, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఒకవేళ విద్యార్థులు నైపుణ్యాన్ని సంపాదించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ వాళ్ళు ఒకవేళ ఆడిటింగ్లో కానీ నైపుణ్యం పొందినట్లయితే ఆడిటింగ్ అనేటటువంటిది అది ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా కూడా ఆడిటింగ్ అక్కడ జాబులు, గవర్నమెంట్ జాబు రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఈ బ్యాంకింగ్ సెక్టార్ కూడా సైమల్టేనియస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్లో ప్రైవేట్ సెక్టార్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ టు ది పబ్లిక్ సెక్టార్లో కూడా ఈ రోజున బ్యాంకులు ఉండడం జరుగుతుంది. కనుక ఈ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా
ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. రైల్వేలో కూడా అకౌంటెంట్గా ఉద్యోగాలు రావడానికి ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నవరత్న కంపెనీలో కూడా అకౌంటెంట్ పాత్ర, చార్టెడ్ అకౌంటెంట్ పాత్ర, కంపెనీ సెక్రటరీ పాత్ర, కంపెనీ కాస్ట్ అకౌంటెంట్ మేనేజ్మెంట్ యొక్క పాత్ర ప్రాముఖ్యతమైంది కనుక ఈ కామర్స్ విద్యార్థులు ఇవన్నీ నేర్చుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అన్నీ రాకపోయినా ఖచ్చితంగా వాళ్ళు జూనియర్ కాలేజ్ లెక్చరర్గా గాను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా గాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది గవర్నమెంట్ సెక్టార్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ వాళ్ళు చూసుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటే ప్రైవేట్ సెక్టార్ కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చాలా ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్లనే అన్ని సెక్టార్స్ స్లోగా మనము ప్రైవేటైజేషన్ అవుతున్నాయి కనుక ఈ ప్రైవేటైజేషన్లో వాళ్ళు నైపుణ్యాన్ని సంపాదించుకున్నట్లయితే అతి ముఖ్యంగా రీటైల్ సెక్టార్ ఈరోజు చూస్తున్నట్లయితే ఎక్కడ పోయినా కూడా మనకు రీటైల్ సెక్టరే మాల్సే ఉండడం జరుగుతుంది. ఈ రీటైల్ సెక్టర్లో కంపల్సరీగా మనకు అకౌంటెంట్ అనేటటువంటి వ్యక్తులు అవసరం. ఎంత ఇన్పుట్ మనకు మెటీరియల్ అవసరం ఉంటుంది, ఎంత అవుట్పుట్ ఉంటుంది, ఎంత డెస్టినేషన్ పీరియడ్ ఉంటుంది, ఒక డిసిప్లిన్లో ఎంత టైం ఉంటుంది, తర్వాత ఎంత రొటేషన్ ఉండాలి, ఎంత టర్న్ ఓవర్ ఉండాలి, ఏ విధంగా అకౌంటింగ్ ఉండాలి, ఏ విధంగా పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర ఉండాలి అనేటటువంటి అన్ని అంశాలు కూడా ఇవి కామర్స్కి సంబంధించినటువంటి అంశాలే. ఇలాంటివన్నిటిని కూడా కామర్స్ అతి ముఖ్యమైనటువంటిది. ఇంతకుముందు చెప్పినట్లుగా ట్యాక్స్ కన్సల్టెంట్ ఉండొచ్చు, ప్రైవేట్లో కూడా ఆడిటర్గా ఉండొచ్చు, ప్రైవేట్లో కూడా బ్యాంకింగ్ సెక్టార్లో ఉండొచ్చు, ప్రైవేట్లో కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఉండొచ్చు. అదేవిధంగా ప్రైవేట్లో కూడా ఒక వ్యక్తి నైపుణ్యాన్ని సంపాదించుకున్నట్లయితే ఆయన ఏ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మొదటిది ప్రభుత్వ రంగంలో, రెండోది ప్రైవేట్ రంగంలో, అది మళ్ళీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫారెన్లో కూడా ఈ కామర్స్ విద్యార్థులకు కూడా అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఈ రోజున నేను మొదట్లో చెప్పినట్టుగా కామర్సు కరికులం అనేటటువంటిది మేము ఫారెన్లో ఉండేటటువంటి ప్రొఫెషనల్ బాడీతో ఉండేటటువంటి కరికులంని మేము కూడా కామర్స్లో సమ్మేళనం చేయడం జరిగింది కనుక ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైతే ఏసీసీఏ ఉండడం జరుగుతుందో అక్కడ ఫారిన్ కంట్రీలో ఏ విధంగా ట్యాక్స్ కన్సల్టెన్సీస్ ఉన్నాడో అలాంటి ట్యాక్స్ కన్సల్టెన్సీని మేము ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. కనుక ఇక్కడ బీకామ్ చేసుకున్నట్లయితే విద్యార్థులు వాళ్ళు యూఎస్లో కూడా ట్యాక్స్ కన్సల్టెంట్ కావచ్చు, యూకేలో ట్యాక్స్ కన్సల్టెంట్ కావచ్చు, యూకేలో కూడా అకౌంటెంట్ కావచ్చు, యూకేలో కూడా ఆడిటర్ కావచ్చు, యూకేలో కూడా డేటా అనాలిస్ట్ కావచ్చు, యూకేలో కూడా కాస్ట్ అనాలిసిస్ని కావచ్చు. ఎక్కడ పైన కూడా డేటా అనాలిసిస్ని వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి వచ్చేటటువంటి లాభాలు కానీ నష్టాలు కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మొదటిది గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు ఉన్నాయి, రెండోది ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు ఉన్నాయి, మూడవది విదేశాలలో కూడా వీళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, నాలుగవది వాళ్ళు సొంతంగా కూడా వ్యాపారాన్ని తయారు చేయవచ్చు. మేము చెప్పాము ప్రాజెక్ట్ రిపోర్ట్లో వాళ్ళు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చేయాలి, ఇంటర్న్షిప్ను చేయాలని చెప్పాము, తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చాము, తర్వాత ల్యాబులు పెట్టి వాళ్ళకి సిమ్యులేషన్ కూడా నేర్పాము. కనుక వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళే ఉద్యోగాల కొరకు ఆర్జించకుండా ఉద్యోగాలను ప్రొవైడ్ చేసేటటువంటి విధంగా కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో రకమైనటువంటి అంశాలు టైం టు టైం దే ఇంటిగ్రేటెడ్ విత్ ద టెక్నాలజీ చేసుకొని వాళ్ళు టైం టు టైం ఎన్నో రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఈ రోజున బై స్టాటిస్టిక్స్ మేము చెప్పేది ఏంటంటే బీకామ్ కంప్లీట్ చేసిన విద్యార్థి ఈ రోజున ఒక్కరు కూడా అన్ఎంప్లాయ్గా లేరు. కాకపోతే అది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, ప్రభుత్వ ఉద్యోగమా, ఫారెన్ ఉద్యోగమా, లేక ప్రైవేట్ ఉద్యోగమా, అది వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క స్తోమతను, వాళ్ళకు ఉండేటట్టు అవకాశాలను బట్టి ఉండడం జరుగుతుంది. కానీ ఈ రోజున ఏ ఒక్క విద్యార్థి కూడా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండడం లేదు. ఏది లేకున్నా వాళ్ళు ఒక కామర్స్ టీచర్గా నన్నగా మిగిలిపోవడం జరిగింది. కనుక ఈ కోర్సుని ఇంకా మనం సమ్మేళనం చేస్తూ ముందుకు తీసుకుని పోతే ఖచ్చితంగా ఇది ఒక ప్రొఫెషనలైజేషన్ అయిపోతే ఎందుకంటే ఫారెన్లో ప్రొఫెషనల్ కోర్సా కాదని చూడడం జరుగుతుంది. ఈ రోజున మేము యూజీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగానే ఈ ఏదైతే ప్రొఫెషనల్ కోర్సు కావడం జరుగుతుందో అలాంటి కోర్సు సంబంధించినటువంటి అన్నిటిని కూడా మేము దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రొఫెషనల్ కోర్సు పోవాలంటే మరి ఏఐసిటి అప్రూవల్ అనేటువంటి చాలా అవసరం. ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క అప్రూవల్ అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఏఐసిటి అనేటటువంటి ఓన్లీ బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, తర్వాత ఇతరత్ర కోర్సులకు ఉంది. కానీ ఈ రోజున బీకామ్ కోర్సుకు లేదు. కానీ చూసుకున్నట్లయితే బీకామ్ కోర్సులో కూడా మేము కంప్యూటర్ ఇంటిగ్రేషన్ చేశాము, మారుతున్నటువంటి వ్యాపార ధోరణులను కూడా మేము ఇంటిగ్రేషన్ చేశాము, సిమిలైజేషన్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాము, ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొచ్చాము, ఇంటర్న్షిప్ తీసుకొని వచ్చడం జరిగింది. తర్వాత ఏ రకమైనటువంటి అంశాలు కావడం జరుగుతుందో ఏఐసిటి ఫుల్ఫిల్ చేయడానికి, ప్రొఫెషనల్ కోర్సు చేయడానికి మేము అన్ని రకాలుగా
ఈ కోర్సు కరికులంని డిజైన్ కూడా చేయడం జరిగింది కనుక భవిష్యత్తులో తప్పకుండా ఏఐసిటి కూడా ఈ బీకామ్ విద్యార్థులకు కూడా బీకామ్ కోర్సును కూడా ప్రొఫెషనలైజేషన్ చేయడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వము ఒక వినూత్నమైన పద్ధతిలో స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీస్ని రావడం జరిగింది. అది పర్టికులర్లీ వెరీ మచ్ సూటబుల్ ఫర్ టు ది కామర్స్ గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే వాళ్ళకు నైపుణ్యం ఉంటుంది కానీ వాళ్ళకు టేకర్స్ ఉండడం లేదు కనుక ఇక్కడ ఈ స్కిల్ యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరికైతే ఉద్యోగుల అవసరం ఉందో వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకే అడిషనల్ నైపుణ్యాన్ని పొందించి వాళ్ళకే సంపూర్ణంగా ఉద్యోగ అవకాశాలు కలిగించడం జరుగుతుంది కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెల్కమ్ స్టెప్. ఇది ఒక ఇన్నోవేటివ్ థాట్, ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప అవకాశము తెలంగాణలో ఉండేటటువంటి విద్యార్థులందరికీ, అతి ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు కూడా డెఫినెట్లీ ఇది కూడా కామర్స్ విద్యార్థులకు ఒక మంచి సదవకాశంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ ది న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఏ విధమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో రావడం జరిగిందంటే వాళ్ళు అది బీకామ్ రీటైలింగ్ అని కానీ బీబీఏ రీటైలింగ్ అనేటటువంటి అంశాలతో వాళ్ళు రావడం జరిగింది. ఈ రీటైలింగ్లో బీబీఏ రీటైలింగ్ అని బీకామ్ రీటైలింగ్ అంటే ఏంటి అంటే బీబీఏ రీటైలింగ్ అని బీకామ్ రీటైలింగ్ అంటే విద్యార్థులు ఒక 3 రోజులు కళాశాలకు రావాలి, రిమైనింగ్ ఒక 3 రోజులు మాల్స్ లోపలనే వాళ్ళు జీవనాన్ని సాగించాలి. అక్కడ ఉండేటటువంటి లోటుపాట్లని అక్కడ ఉండేటటువంటి అంశాలని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ కోర్సు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఆ ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి స్టెప్. రెండవ స్టెప్ కూడా కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఏంటంటే ఇంజనీరింగ్లో కూడా ఈ కామర్స్ సబ్జెక్ట్ని పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ ఏమో మేజర్ కోర్సు కానీ తర్వాత ఈ కామర్స్ సబ్జెక్ట్ ఏమో మైనర్ కోర్స్ అని పెట్టడం జరిగింది. ఈ కామర్స్ లోపల బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది మైనర్ కోర్సుగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈ కామర్స్లో కూడా కామర్స్ ఉండేటటువంటి కోర్ సబ్జెక్టుని మేజర్ సబ్జెక్టులుగా ఫర్ ఎగ్జాంపుల్ మాకు అకౌంటింగ్ని కానీ మాకు ఉండేటువంటి కాస్టింగ్ని కానీ మాకు ఉండేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని కానీ మాకు ఉండేటటువంటి ఆడిటింగ్ కోర్ సబ్జెక్టుని మేము మేజర్ కోర్సుగా పెట్టుకొని తర్వాత మైనర్ సబ్జెక్టుగా ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ మెషిన్ లెర్నింగ్ని కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ తర్వాత రీఇంజనీరింగ్ కానీ ఎంటర్ప్రెన్యూర్ రిసోర్సెస్ ప్లానింగ్ని కానీ ఇలాంటివన్నీ కూడా మేము సమ్మేళితం చేస్తూ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ ఇన్సూరెన్స్, డిజిటల్ రూరల్ మార్కెటింగ్, డిజిటల్ సర్వీసెస్ రూపంలో మేము ముందుకెళ్తే ఖచ్చితంగా కామర్స్ విద్యార్థులకు మంచి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఈ రోజున విద్యార్థులు కూడా ఆశిస్తున్నది అదే. విద్యార్థులు కూడా ఆశిస్తున్నది కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కావాలి. కోర్స్ అయిపోయిన వెంబడే ఏ విధమైన తల్లిదండ్రుల మీద వాళ్ళు ఆధారపడకుండా ఉద్యోగ అవకాశాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉండడం కనుక ఈ విధమైనటువంటి కూడా మేము కౌన్సిల్లో వచ్చినటువంటి మార్పులను కూడా విశదీకరిస్తూ మేము కామర్స్ సిలబస్ను కూడా మార్చడం జరుగుతుంది. టైం టు టైం మార్చడమే కాకుండా మళ్ళీ మేము ఓన్లీ కామర్స్ సిలబస్ని మేము ఒక డీన్స్లో కానీ ఫ్యాకల్టీలో సీనియర్ ప్రొఫెసర్లో కాకుండా మేము ప్రతిసారి ఒక 3 నెలలకు ఒకసారి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ను మేము పిలవడం జరుగుతుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఏది నేర్చుకుంటే ఇప్పుడు టాలీ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా, షాప్ నేర్చుకుంటే అవకాశాలు ఉన్నాయా, పీకో నేర్చుకుంటే అవకాశాలు ఉన్నాయా, దాని మీదనే మేము ఫోకస్ చేస్తూ అలాంటి కోర్సులే విద్యార్థులకు అందిస్తూ ఈ సిలబస్లో కూడా కరికులంలో కూడా మేము టైం టు టైం మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఈ వలన కామర్స్ విద్యార్థులకు ఖచ్చితంగా మొత్తం టోటల్ ఎవరైతే కామర్స్ కోర్సులో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు పొందించడానికి మేము ఎల్లవేళలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేమందరం కూడా పాటుపడడం జరుగుతుంది. అయితే మరి కామర్స్ ఎడ్యుకేషన్లో మీరు చేసేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందంటే ఇది కూడా ఒకరి యొక్క బాధ్యత కాదు, ఇది ఒక 3-4 అంశాలపైన బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా ఇది పొందడం జరుగుతుంది. మొదటిది డెఫినెట్గా మనకు ఏఐసిటీలో ఏ విధంగా అయితే ఉండడం జరుగుతుందో దాన్ని మనము గుర్తింపు పొందే విధంగా చూసుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్ అయితే ఏ విధంగా ఉండడుతుందో దాన్ని ఖచ్చితంగా మన సిలబస్ ఫార్ములేషన్లో కానీ వాళ్ళ యొక్క ఉండేటటువంటి అనుభవాన్ని విద్యార్థులు పంచే విధంగానే మనం కలగజేయాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లు హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మనం చూడాలి. అదేవిధంగా కామర్స్ ల్యాబ్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ కామర్స్ ల్యాబ్ని ఎఫెక్టివ్గా మనం ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అతి ముఖ్యంగా అలుమిని అసోసియేషన్ కానీ ఈ నెట్వర్కింగ్ సిస్టాన్ని మనం బాగా
డెవలప్ చేయాలి. నెట్వర్కింగ్ సిస్టంలో అంటే ఎంతో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ కామర్స్ విద్యను కూడా చూసుకున్నట్లయితే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది లక్షలాది మంది కామర్స్లో ప్రతి సంవత్సరము ఒక తెలంగాణలోనే మనకు 1,00,000 మంది విద్యార్థులు రావడం, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక 8-9 లక్షల మంది విద్యార్థులు కామర్స్ గ్రాడ్యుయేట్ కావడం. ఈ విధంగా తీసుకున్నట్లయితే లక్షలాది మంది కామర్స్ ప్రొఫెషనల్స్ ఉండడం, వాళ్ళందరితో కూడా మనం నెట్వర్క్ను కానీ ఒకవేళ మనము సమున్నత చేసుకున్నట్లయితే అది అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఓన్లీ పేపర్ మీద కొలాబరేషన్స్ కాకుండా ఎంఓయూలు కాకుండా రియల్ కొలాబరేషన్స్, విన్ సిచ్యువేషన్ కొలాబరేషన్స్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కామర్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నేను మొదట్లో చెప్పినట్టుగా విద్యార్థులకు యాడ్ ఆన్ సర్టిఫికేట్ కోర్సెస్ను కూడా ఇవ్వాలి. దీన్ని యూజీసీ కూడా ఈ రోజున అనుమతించడం జరిగింది. యూజీసీ కూడా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా విద్యార్థులు డ్యూయల్ కోర్సును కూడా చేయొచ్చు, ఒకటి రెగ్యులర్ కోర్సును చేయొచ్చు, ఒకటి ఆన్లైన్ కోర్సును చేయొచ్చు అన్నది కనుక ఈ ఆన్లైన్ కోర్సు కన్నా కాకుండా వాళ్ళకు నైపుణ్యాన్ని పొందడానికి ఆన్లైన్లో ఉండేటటువంటి ఏదైనా యాడ్ ఆన్ కోర్సెస్ కానీ ఆన్లైన్లో కూడా ఇప్పుడు యూజీసీ ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. అదేవిధంగా ఈవెన్ ఏఐసిటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది కనుక చాలా ఇన్స్టిట్యూషన్స్, చాలా సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళకు ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది కనుక నమోదు చేసుకోవాలి. విద్యార్థులు నమోదు చేసుకునేటటువంటి మనము ఎంకరేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు నైపుణ్యాన్ని పొంది ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అధ్యాపకుల పాత్ర కూడా చాలా చాలా అతి ముఖ్యమైనది. పర్టికులర్లీ కామర్స్లో ఆ రోజులో ఒక సమస్యను తీసుకొని వచ్చి అంటే ఒక ప్రాబ్లం తీసుకొని వచ్చి దాని సమస్యని సాల్వ్ చేయడం జరిగింది. ఈ రోజున అలా కాదండి. ఈ రోజున మనం అప్లికేషన్ ఓరియంటెడే కావాలి. ఏ విధంగా హౌ యూ ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ దట్ ప్రాబ్లం, హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం, ప్రాక్టికల్ సొల్యూషన్. ఏదో ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం తీసుకొని వచ్చి ఈ రోజు చెప్పడం వాట్ ఈస్ ద లేటెస్ట్ ప్రాబ్లమ్స్, హౌ యూ కెన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉండడం జరుగుతుంది. అంటే అక్కడ అధ్యాపకులు కూడా వాళ్ళు కూడా అప్డేట్ కావాలి. అధ్యాపకులు కూడా కంటిన్యూస్ లెర్నర్గా ఉండాలి. అధ్యాపకులు కూడా ఒక ప్రొఫెషనలిజాన్ని విద్యార్థులు ప్రదర్శించాలి. అధ్యాపకులు కూడా కాలానుగుణంగా వచ్చేటటువంటి కంప్యూటర్ స్కిల్ తోటి ఉండేటటువంటి ఐసీటీని ఉపయోగించుకొని విద్యార్థులకి నైపుణ్యాన్ని పంచాలి. అదేవిధంగా వస్తున్నటువంటి కాలానుగుణంగా వచ్చేటటువంటి సిమ్యులేషన్ ప్రోగ్రామ్ను కూడా విద్యార్థులకు అందించాలి. అందించినప్పుడే ఖచ్చితంగా విద్యార్థులకు అన్ని రకాలుగా వాళ్ళు అంటే ఇక్కడ విద్య ఒకటే కాదు, వాళ్ళలో ఒక ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని మనం బిల్డప్ చేయాలి. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ సస్టైన్, ఐ కెన్ ఫీడ్ మై పేరెంట్స్ అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని మనం కలిగించడం జరుగుతుందో విద్యార్థులు ఖచ్చితంగా ఇలాంటి కోర్సులకు ఉండడం జరుగుతుంది. మూడవది ఇక్కడ విద్యా సంస్థలు లేక విశ్వవిద్యాలయాలు. ఈ విద్యా సంస్థలు కూడా మేము కామర్స్ ల్యాబ్ను పెట్టడం ఉండమని చెప్పడం జరిగింది. ఈ కామర్స్ ల్యాబ్ను ఏదో ఒక ఇన్స్పెక్షన్ కొరకు వస్తున్నారని చెప్పో లేక ఏఐసిటీ నామ్స్ ఫుల్ఫిల్ చేయడం కొరకు కానీ, యూజీసీలో ఉండేటటువంటి నామ్స్ ఫుల్ఫిల్ చేయడం కొరకు కానీ, విశ్వవిద్యాలయంలో తనిఖీల కొరకు వస్తున్నారని అలానే కాకుండా విద్యార్థులకు వాళ్లకు నాలెడ్జ్ అందించాలి, విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఖచ్చితంగా మీరు ల్యాబ్లో నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా టైం టు టైం ఆటోబయోగ్రఫీ కానీ, కేస్ స్టడీస్ కానీ, సిమ్యులేషన్ కానీ, ట్రేడింగ్ కానీ, తర్వాత బ్యాంకింగ్ సర్వీస్ కానీ, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ, ఎలాంటి సర్వీసెస్ ఉన్నట్లయితే అలాంటి సర్వీసెస్ అన్నీ కూడా విద్యార్థులకు అన్నీ కూడా మనం ఇచ్చినట్లయితే అది ఓన్లీ విద్యా సంస్థలు మాత్రమే చేయగలవు. అది ఒక ప్రిన్సిపల్గా కానీ ఒక డైరెక్టర్ కానీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ముందు వాటిని వాళ్ళకు యొక్క ముందు ప్రోత్సాహాన్ని చూపించాలి. దే హ్యావ్ టు షో ది ఇంట్రెస్ట్. వాళ్ళు చూపించినట్లయితే విద్యార్థులు ఖచ్చితంగా నేర్చుకోవడం జరుగుతుంది. కాకపోతే విద్యా సంస్థలు అయిన తర్వాత విశ్వవిద్యాలయ పాత్ర కూడా అతి ముఖ్యమైనటువంటిది. విశ్వవిద్యాలయాలు కూడా టైం టు టైంగా ఉండేటటువంటి కరికులంని ఖచ్చితంగా మార్చాలి. ఒక భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలో వచ్చేటటువంటి మార్పులు కాకుండా తర్వాత ప్రపంచీకరణలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా కరికులం మార్పులు తీసుకొని రావాలి. ప్రపంచీకరణలో వ్యాపారం ఏ విధంగా పయనించడం జరుగుతుందో ఆ విధమైనటువంటి పయనాన్ని వచ్చేటటువంటి అంశాలన్నింటినీ కూడా మన విశ్వవిద్యాలయంలో కరికులంలో చేర్చాలి. ఆ కరికులంలో అన్నింటినీ కూడా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు అందే విధంగా చూసినట్లయితే వాటిని కూడా మానిటర్ చేయాలి. మేము విశ్వవిద్యాలయ కరికులం చేసినాము, మళ్ళీ వాటి ఇంప్లిమెంటేషను కళాశాలలకు వదిలేయడం జరిగిందంటే కాదండి. వాటిని కూడా పర్యవేక్షిస్తూ టైం టు టైం మార్పులు తీసుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. చివరిదిగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు ఏ రకంగా అవసరం ఉన్నట్లయితే
ప్రభుత్వాలు ఏ రకంగానేటువంటి అవసరాల కొద్దీ ప్రోత్సహించాలి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే తెలంగాణలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి సలహా, ఇక్కడ మనకు కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ పెట్టినట్లయితే, కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పెట్టినట్లయితే ఈ కౌన్సిల్ని అనుసంధానము కళాశాలలకు, తర్వాత తెలంగాణలో ఉండేటటువంటి పరిశ్రమలకు అన్నిటి కూడా అనుసంధానం చేసినట్లయితే, ఈ అనుసంధానం చేసేటప్పుడు ఈ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కౌన్సిల్ నుంచి కూడా వాళ్ళ అనుమతి పొందాలి. కళాశాల కూడా వీళ్ళ నుంచి అనుమతి పొందినట్లయితే, అనుసంధానం చేసినట్లయితే, లింక్ చేసినట్లయితే ఖచ్చితంగా రేపొద్దున వీళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అవుతుంది. ఇండస్ట్రీ పీపుల్ కూడా బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఇండస్ట్రీ పీపుల్ కూడా బాధ్యతాయుతంగా ఇంటర్న్షిప్ పొందడం జరుగుతుంది. ఆ ఇండస్ట్రీ పీపుల్ కూడా కళాశాలలకు వచ్చి విద్యార్థులు కూడా తమ యొక్క అనుభవాలని పంచుకోవడం జరుగుతుంది. నష్టాలు ఏ విధంగా రావడం జరుగుతుంది, ఆ నష్టాల నుంచి ఏ విధంగా ముందుకు పోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత చేసినట్లయితే ఖచ్చితంగా కామర్స్ విద్యార్థులకు, ప్రతి ఒక్క విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ చేసినటువంటి సందర్భాలలో ఖచ్చితంగా ఈ కామర్స్ ఎడ్యుకేషన్ కూడా ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులకు కానీ, ఉండేటటువంటి ఈ విద్యా వ్యవస్థ కానీ, ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ బాగుపడుతుందని ఆశించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.